కిషన్ రెడ్డి అధ్యక్షతన బీజేపీ వర్క్ షాప్. మోదీ 11 ఏళ్ల పాలన, యోగా డే కార్యక్రమాలపై చర్చ. కాసేపట్లో మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం. రాష్ట్ర అవతరణ వేడుకలు, ఇందిరమ్మ ఇళ్లపై చర్చ. కాంగ్రెస్ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ వరుస సమీక్షలు. 3 పార్లమెంట్ నియోజకవర్గ నేతలతో సమావేశం. సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్సీ కవిత లేఖ. జీహెచ్ఎంసీలో ఎమర్జెన్సీ బృందాల టెండర్ల రద్దుకు వినతి. మార్పు మార్పు అంటూ తెలంగాణ తల్లినే మార్చేశారు. సీఎం రేవంత్ పై హరీష్ రావు ఫైర్. పాలకుర్తిలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య గొడవ. తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటులో వివాదం. ఏపీ రేషన్ షాపుల్లో సరుకుల పంపిణీ. ప్రజల మేలు కోసమే పాత పద్ధతి అన్న ప్రజాప్రతినిధులు. తెలంగాణ కబడ్డీ అసోసియేషన్లో నిధుల గోల్మాల్. 1,20,00,000 దుర్వినియోగం చేశారని ఆరోపణ. మమతకు డిపాజిట్ కూడా దక్కదన్న అమిత్ షా. హింసకు పాల్పడకుండా పోటీ చేయాలని సవాల్. మే నెలలో జీఎస్టీ వసూళ్లు 2.1 లక్షల కోట్లు. గత ఏడాదితో పోలిస్తే 16.4% అధికం. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని హసీనాపై మరో నేరాభియోగం. విద్యార్థి ఉద్యమాన్ని అణచివేయాలని చూసినట్లు ఆరోపణ.